సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నప్పటికీ పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. ప్రధాన పార్టీల కీలక నేతల ఆరోపణలు, విమర్శలతో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. కాంగ్రెస్ విపక్ష కూటమిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరనే దానిపై ఖర్గే స్పష్టత ఇచ్చారా? దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతుండగా ఇప్పటికే 6 దశల్లో ఎన్నికలు ముగిశాయి. చివరి దశ పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని మరింతగా హీటెక్కిస్తున్నారు. అయితే ముస్లింల ఓటు బ్యాంకుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. ముస్లింల ఓటు బ్యాంకు కోసం విపక్షాల ఇండియా కూటమి ముజ్రా డాన్స్ చేస్తోందంటూ మోదీ వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. మోదీ మత రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ముస్లింలపై వ్యాఖ్యలు చేయడం ద్వారా మోదీ బీహార్ రాష్ట్రాన్ని, ప్రజలను అవమానించారని విమర్శించారు. అంతేకాదు బీజేపీ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఖర్గే. ప్రధాని మోదీ తనను తాను తీస్మార్ ఖాన్ అనుకుంటున్నారని, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే తీస్మార్ ఖాన్లు అని ఖర్గే అన్నారు. గత ప్రధానులు అందరూ దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించారని, కానీ మోదీ నియంతగా పాలన చేస్తున్నారంటూ విమర్శించారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలకు కనీసం జీవించే హక్కు కూడా ఉండదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా అనుమతి ఉండదని వ్యాఖ్యానించారు ఖర్గే. ఈ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోదీ కాదని, ప్రజలు వర్సెస్ మోదీ అని అన్నారు మల్లికార్జున ఖర్గే. మోదీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని పరోక్షంగా విమర్శలు చేశారు మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ నేతలను ప్రధాని మోదీ కనీస గౌరవం ఇవ్వట్లేదని విమర్శించారు ఖర్గే. ప్రధాని కేవలం ధనవంతులని ఆలింగనం చేసుకుంటున్నారని, పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అయితే విపక్ష కూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ కూటమి నుంచి ప్రధాని ఎవరు అవుతారనే దానిపై ఖర్గే తనదైన శైలిలో సమాధానం చెప్పారు. విపక్ష కూటమిలోని నాయకులు అందరూ కలిసి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటారని అన్నారు. గతంలో ప్రధాని ఎవరో ముందుగా ప్రకటించకుండానే యూపీఏ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ అనేక హామీలు గుప్పించారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు మల్లికార్జున ఖర్గే. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గింపు చేస్తామని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడం లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఖర్గే. ప్రకృతి విపత్తులతో హిమాచల్ ప్రదేశ్ వణికిపోతే మోదీ ప్రభుత్వం ప్రజలను ఆదుకోలేదని, కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. పైగా హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు మల్లికార్జున ఖర్గే. బీజేపీ మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, బీజేపీ పాలనలో కేవలం ధనవంతులు మాత్రమే లబ్ధి పొందారని, పేదలు మరింత పేదలుగా మారారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అంతేకాదు బీజేపీ పాలనలో దేశంలో ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను ప్రధాన అస్త్రంగా మార్చుకుని బీజేపీ మోదీపై విమర్శలు చేశారు ఖర్గే. బీజేపీ మోదీని లక్ష్యంగా చేసుకుని ఖర్గే చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మోదీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మల్లికార్జున ఖర్గే తనదైన శైలిలో బీజేపీపై ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరినప్పటికీ రాజకీయ నేతల ఆరోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు.